ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. యేసుప్రభుని నమ్ముకుంటే పెళ్ళవుతుంది, యేసుప్రభుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, యేసుప్రభుని నమ్ముకుంటే బిడ్డలు పుడతారు, యేసుప్రభుని నమ్ముకుంటే వ్యాపారాలు కలిసి వస్తుంది, యేసుప్రభుని నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటాము, యేసుప్రభుని నమ్ముకుంటే అనుకున్నది జరుగుతుంది అనేది ఈ సువార్తని కొన్ని దశాబ్దాలుగా స్ప్రెడ్ చేశారండి. కాబట్టి అటువంటిది ఏముండదండి, అటువంటిది ఏముండదు. బైబిల్ కూడా అలా చెప్పదు. యాక్చువల్గా అయితే సువార్త అది కాదండి, అది ప్రాస్పారిటీ గాస్పెల్ అంటారు. కొంతమంది స్వార్థపరులు ఈ విధంగా మరి స్ప్రెడ్ చేశారు. కాబట్టి స్ప్రెడ్ చేయడం వల్ల దాన్ని ఆశ్రయించి వచ్చిన వాళ్ళు చాలామంది, అనేక మంది ఉన్నారు. అలా జరగకపోయిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అది కాదండి సువార్త అంటే. సర్వశక్తిమంతుడని దేవుడు సర్వస్వాన్ని సృష్టించాడు. ఈ భూమాకాశాలని సమస్తమును సృష్టించాడు. మనిషిని సృష్టించాడు. మనిషిని ఎప్పుడైతే సృష్టించాడో దేవుని ఆజ్ఞకు అతిక్రమించి మనిషి పాపం చేశాడు. కాబట్టి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. వారి నుంచి వచ్చినటువంటి సంతానమే ఈ జనాంగాలు, ఈ యొక్క జనము. కాబట్టి అందరూ మొదట మానవుడు ఏ విధంగా అయితే పాపం చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఎప్పుడైతే మరణాన్ని కొని తెచ్చుకున్నాడో అందరికీ మరణము సంప్రాప్తమైంది. కాబట్టి అందరూ కూడా వరుస క్రమంలో చనిపోతున్నారు. మరి చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది క్వశ్చన్. అది క్వశ్చన్తో మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు జవాబు దొరుకుతుంది. చనిపోయిన వ్యక్తి వెళ్ళవలసిన రెండు స్థలాలు. ఒకటి పరలోకము, రెండోది నరకము. పరలోకం వెళ్ళాలంటే మనిషి పాపే అయి ఉండకూడదు. ఎందుకంటే మొట్టమొదటి మానవుడి ద్వారా పుట్టినటువంటి పాప స్వభావము మనిషిలో ఉంటుంది, పుట్టిన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అలాగే అది జనం పాపం అవుతుంది. అదే కర్మ పాపం అంటే మనం చేసుకున్న అతిక్రమ క్రియలు, దోషములు, అది కర్మ పాపము. ఈ రెండు పాపాల వల్ల కూడా మనిషి దేవుని దగ్గరికి వెళ్ళలేడు. వెళ్ళాలంటే ఒకటే, మన పాపములు రక్తంలో కడగబడాలి. ఆ రక్తం పరిశుద్ధమైన రక్తం అయి ఉండాలి. కాబట్టి దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 2026 సంవత్సరాలు. ఎప్పుడైతే ఆయన వచ్చాడో చరిత్రని కాలాన్ని రెండుగా విభజించాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకము. ఆయన రావడం, ఆయన శరీరం ద్వారా మనకి విమోచన కలిగించాడు. ఆయన రక్తం ద్వారా మనకి వెల చెల్లించి పాపక్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కడును మారు మనసు పొంది బాప్తీసం పొందాలి. అది బహిరంగ సాక్ష్యము. ఆయన కోసం ఆయన యొక్క శాసనాలు, కట్టడలు, ఆయన ఏదైతే ఎలా జీవించాలని చెప్పాడో జీవగ్రంథంలో అలా జీవించాలి. అప్పుడే ఆ మనిషి పరలోకానికి చనిపోతే వెళ్తాడు.